Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. बीजेपी 2-3% लोगों की पार्टी है। बीजेपी अने पार्टी 22 మంది కుటుంబాలను కాపాడడం కోసం ఏర్పడినటువంటి పార్టీ। जो भी नरेंद्र मोदी जी ने पिछले 10 साल में किया 22 लोगों के लिए किया। నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో చేసింది ఏంటంటే 22 కుటుంబాలను కాపాడే పని మాత్రమే చేశారు అని తెలియజేస్తా ఉన్నాం। अदानी जैसे अरबपतियों का उन्होंने लाखों करोड़ रुपए कर्जा माफ किया। అదానీ అంబానీల కోసం వాళ్ళ బ్యాంకు రుణాలను 16 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారు నరేంద్ర మోడీ గారు అని తెలియజేస్తా ఉన్నాం। देश के सारे एयरपोर्ट, सारे पोर्ट्स, इंफ्रास्ट्रक्चर, डिफेंस इंडस्ट्री सारी की सारी इन्होंने एक व्यक्ति को पकड़ा दी। భారతదేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలు, పోర్టులు, ఓడలు, విద్యా సంస్థలు, బ్యాంకులు అన్నిటిని కూడా అమ్మి వేసి అదానీ అంబానీలను కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు। और किसानों का, मजदूरों का ये कभी कर्जा नहीं माफ करते। కానీ 16 లక్షల కోట్లు 22 కుటుంబాల కోసం రుణమాఫీ చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశ రైతులకు మాత్రం రైతు రుణమాఫీ చేయదు అని తెలియజేస్తా ఉన్నాము। तेलंगाना की सरकार ने गरीब लोगों के लिए बहुत काम किया। తెలంగాణ ప్రభుత్వం బీదలు పేదల కోసం ఎన్నో పథకాలు తెచ్చింది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము। 30,000 सरकारी नौकरियां तेलंगाना के युवाओं को दी। 30,000 ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా చేసింది అని తెలియజేస్తా ఉన్నాము। 10 लाख रुपए का हेल्थ इंश्योरेंस स्कीम आपको दिया। ఆరోగ్య భద్రత కోసం 10 లక్షల రూపాయలు ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని తెలియజేస్తా ఉన్నాము। गैस सिलेंडर 500 रुपए के किए। గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము। महिलाओं के लिए फ्री बस ट्रैवल किया। మహిళల కోసం ఉచిత బస్సును తెలంగాణలో ఇచ్చామని తెలియజేస్తా ఉన్నాము। और 200 यूनिट फ्री बिजली के आपको दिए। 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము। मैंने आपसे कहा कि हिंदुस्तान में 50% पिछड़े, 15% दलित, 8% आदिवासी, 15% माइनॉरिटी के लोग हैं। తెలంగాణలో 15% దళితులు, 15% మైనారిటీలు, 8% ఇతర వర్గాలు, ఈబీసీలు వెనుకబడ్డ వాళ్ళు మొత్తం కలుపుకొని 50% వరకు ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను। उनकी सच्ची आबादी और उनकी भागीदारी के लिए हमने तेलंगाना में कास्ट सर्वे, जाति जनगणना लागू किया है। ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, మీ బలం ఏంటి, మీకు ఎన్ని డబ్బులు రావాలి, మీకు ఏం చేయాలి అనే దానికోసం జాతీయ కుల గణన అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి భారతదేశంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జాతి యొక్క బలాన్ని తెలియజేసే పని కూడా తెలియజేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం। Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.